హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం హెరిడిటీ యూనిట్ని మధ్యలో స్టాప్ చేసాం కదా. సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ నుంచి కంటిన్యూ చేద్దాం. యాజ్ వి ఆల్ నో 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అందులో 22 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ వచ్చేసి ఆటోజోమ్స్ అండ్ 1 pair వచ్చేసి సెక్స్ క్రోమోజోమ్. అందులో మేల్ క్రోమోజోమ్కి వచ్చేసి 2 types ఆఫ్ క్రోమోజోమ్స్ విల్ బి ప్రజెంట్. అదే ఫీమేల్లో ఓన్లీ 1 type ఆఫ్ క్రోమోజోమ్స్ విల్ బి ప్రజెంట్. ఇఫ్ ఎక్స్ క్రోమోజోమ్ అంటే గైనోస్పర్మ్ ఫర్టిలైజర్స్ విత్ ది ఎక్స్ క్రోమోజోమ్, ఎగ్తో ఫర్టిలైజ్ అయితే ఫీమేల్ ప్రొడ్యూస్ అవుతుంది. లేదా ఆండ్రోస్పర్మ్ ఫ్యూజెస్ విత్ ది ఎగ్, దెన్ ఇట్ గివ్స్ ది మేల్. అంటే హూ డిసైడ్స్ ద సెక్స్ ఆఫ్ ద బేబీ అంటే ఫాదర్ డిసైడ్స్ ది సెక్స్ ఆఫ్ ద బేబీ. నెక్స్ట్ ఇదంతా ఈ పారాగ్రాఫ్లో ఉంటుంది. నెక్స్ట్ డిస్కవరీ ఆఫ్ ద సెక్స్ క్రోమోజోమ్ మనందరికీ తెలుసు, బాక్స్లో ఇంపార్టెంట్. ఇక్కడ వాల్టర్ సెట్టన్, థామస్ అండ్ మోర్గాన్ గురించి ఉంటుంది. ఆయన డ్రోసోఫిలా మెలగ్నోగాస్టర్ స్మాల్ ఫ్రూట్ ఫ్లై ఇన్హెరిటెన్స్ గురించి కనుక్కున్నారనమాట. నెక్స్ట్ యాక్టివిటీస్లో సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి అందులో మనకి వేరియేషన్స్ ఎలా వస్తాయి అని డిస్క్రైబ్ చేశారనమాట. సిచ్యువేషన్ 1లో ఏమవుతుందంటే, బీటిల్స్ అనేటివి ఒక ప్లాంట్ మీద ఉన్నప్పుడు రెడ్ కలర్ బీటిల్స్, గ్రీన్ కలర్ బీటిల్స్ ఉంటాయన్నమాట. గ్రీన్ కలర్ బీటిల్స్ ఏమవుతాయి, ఆ గ్రీన్ కలర్ లీఫ్ మీద కనిపించకుండా పోవడం వల్ల రెడ్ కలర్ బీటిల్స్ బాగా కనిపించడం వల్ల క్రోస్ వాటిని తినేది. అంటే పాపులేషన్ ఆఫ్ ద రెడ్ బీటిల్స్ వచ్చేసి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. నెక్స్ట్ జనరేషన్కి గ్రీన్ కలర్ బీటిల్స్ అనేటివి ఎక్కువ అయిపోతాయి అన్నమాట. అది సిచ్యువేషన్ 1. సిచ్యువేషన్ 2లో ఒకవేళ రెడ్ కలర్ బీటిల్స్, బ్లూ కలర్ బీటిల్స్ ఉన్నాయనుకోండి, అన్ఫార్చునేట్గా ఎలిఫెంట్ ఫుట్ వల్ల రెడ్ కలర్ బీటిల్స్ని తొక్కడం వల్ల అవి చనిపోతాయి. అంటే నెక్స్ట్ జనరేషన్కి ఆటోమేటిక్గా తెలియకుండానే బ్లూ కలర్ బీటిల్స్ ఎక్కువ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ ఒక పాయింట్ డినోట్ చేస్తారు. క్యారెక్టర్స్ యాజ్ వి నో ఆర్ గవర్న్డ్ బై జీన్స్, thus there is change in the frequency of genes in small population. This is known as genetic drift important, which provides diversity in the population. ఇది సిచ్యువేషన్ 2. సిచ్యువేషన్ 3 వచ్చేసి ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేసు వాటికి ఫుడ్ అవైలబిలిటీ తక్కువ అవ్వడం వల్ల రెడ్ బీటిల్స్ అనేటివి స్టార్వేషన్ వల్ల వెయిట్ లాస్ అవుతాయి అన్నమాట. ఆ వెయిట్ లాస్ అయినట్టు మళ్ళీ ఫుడ్ అవైలబిలిటీకి వచ్చినప్పుడు నార్మల్ వెయిట్కి వచ్చేస్తాయి. అంటే ఇక్కడ డిఎన్ఏలో మార్పు ఏం అవ్వలేదు, జస్ట్ వెయిట్లో చేంజ్, ఫిజికల్గా చేంజెస్ వచ్చినాయి తప్ప డిఎన్ఏలో ఎటువంటి చేంజ్ అవ్వలేదు. ఈ సిచ్యువేషన్ 3 ఇక్కడ చెప్తారు చూడండి. చేంజ్ ఇన్ నాన్ రిప్రొడక్టివ్ టిష్యూస్ కెనాట్ బి పాస్డ్ ఆన్ టు ది డిఎన్ఏ ఆఫ్ ది germ sperms. Therefore, the experiences of an individual during its lifetime cannot be passed on to its progeny and cannot direct evolution. అంటే ఇక్కడ వెయిట్ అనేది జస్ట్ చేంజ్ అయిందే తప్ప డిఎన్ఏ ఎలా అయితే ఫస్ట్లో ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి అలాగనే ఫామ్ అయినాయి అన్నమాట. ఫిజికల్ క్యారెక్టర్స్లో చేంజ్ వచ్చింది తప్ప జీన్స్లో ఎటువంటి చేంజ్ లేదు. నెక్స్ట్ లామార్కిజం ఈజ్ గివెన్ బై జీన్ బాప్టిస్ట్ లామార్క్. ఈయన థియరీ ఆఫ్ ఎవల్యూషన్ని ప్రపోజ్ చేసినాడు. అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అది ఆటోమేటిక్గా మనకు చెప్పాం కదా, సైడ్గా ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అది సైడ్కి రాసుకోవాలన్నమాట. ఈయన ఏం ప్రపోజ్ చేసినాడు అంటే, మనకు ఏదైనా షార్టేజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ వల్ల, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఒక షార్టేజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ వల్ల నార్మల్గా ఉన్న జిరాఫీస్ ఆటోమేటిక్గా బ్రాంచెస్ కోసం ఎగిరి వాటి నెక్స్ని స్ట్రెచ్ చేసుకున్నారనమాట. దానివల్లనే మనకి నెక్స్ట్ జనరేషన్ కల్లా లాంగ్ నెక్స్ని డెవలప్ చేసుకున్నాయి. ఆ సచ్ క్యారెక్టర్స్ దట్ ఆర్ డెవలప్డ్ డ్యూరింగ్ ద లైఫ్ టైప్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఆర్ కాల్డ్ యాజ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్. అలా ముందు లేకుండా తర్వాత ఏదో ఒక అవైలబిలిటీ షార్టేజెస్ వల్ల ప్రొడ్యూస్ చేసుకుంటే దాన్ని అక్వైర్డ్ క్యారెక్టర్స్ అని లామార్క్ ప్రపోజ్ చేస్తున్నాడు అనమాట. ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంగేషన్ ఆఫ్ నెక్ అండ్ 4 limbs ఇన్ జిరాఫ్. ఇది జీన్ బాప్టిస్ట్ లామార్క్ ప్రపోజ్ చేసిన థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఆర్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్. కానీ ఆగస్ట్ విస్మన్ ఏం చెప్పాడు అంటే, ఈ ప్రూవ్డ్ దట్ ద బాడీలీ చేంజెస్ ఆర్ నాట్ ఇన్హెరిటెడ్. అలాంటి బాడీ చేంజెస్ ఏవి నెక్స్ట్ జనరేషన్కి కంటిన్యూ అవ్వడు. ఎలా చెప్పాడు అంటే, బై టేకింగ్ ర్యాట్స్ యాజ్ ఎగ్జాంపుల్స్.
ర్యాట్స్ని తీసుకున్నాడు. ఫస్ట్ జనరేషన్లో ఉన్న ర్యాట్స్కి టైల్స్ కట్ చేశాడు. కట్ చేసి కంటిన్యూ చూస్తూ ఉంటే నెక్స్ట్ జనరేషన్లో కట్ చేసిన వాటి నుంచి మళ్ళీ టైల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అన్నమాట. అంటే బాడీలీ చేంజెస్ దట్ ఆర్ నాట్ హెరిడిటరీ సో దట్ దే వోంట్ బి పాస్డ్ టు ది ఆఫ్ స్ప్రింగ్. ఇలాంటి బాడీలీ చేంజెస్ ఏవి నెక్స్ట్ జనరేషన్కి రావు, జీన్స్లోనే చేంజెస్ రావాలి అని ప్రపోజ్ చేశాడు ఆగస్ట్ వీస్మన్. నెక్స్ట్ డార్వినిజం వాజ్ ప్రపోజ్డ్ బై చార్లెస్ డార్విన్. న్యాచురల్ సెలెక్షన్ని, థియరీ ఆఫ్ ఎవల్యూషన్ని ప్రపోజ్ చేసింది డార్విన్ అనమాట. ఈయన గెలపాగస్ ఐలాండ్స్లో విజిట్ చేసి చాలా వాటికి ఫించ్ బర్డ్స్ని అబ్జర్వ్ చేశాడనమాట. ఈ ఫించ్ బర్డ్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఏం తెలియదంటే వాటి అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ని బట్టి ఆ ఫించ్ బర్డ్స్ యొక్క బీక్స్ మాడిఫై అవుతూ వచ్చినాయి అన్నమాట. ఓకేనా. ఇది సమ్ బుక్స్. హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద బుక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ. నెక్స్ట్ Darwin was also influenced by the famous Malthus theory. This was written in an essay on the principles of populations. Principles of geology, చార్లెస్ లైల్ ఇక్కడ ఉంటుంది. ఇవి అండర్లైన్ చేసుకొని సైడ్కి నోట్ చేసుకోవడమే. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. మాల్థస్ అబ్జర్వ్డ్ దట్ పాపులేషన్ గ్రోస్ ఇన్ జామెట్రికల్ ప్రోగ్రెషన్ 1 2 4 8 whereas food sources increases in arithmetic progression 1 2 3 4 5. ఇది ఇంపార్టెంట్ టు బీ నోటెడ్. నెక్స్ట్ ఆల్రెడీ మనం చెప్పాం కదా డార్విన్ న్యాచురల్ సెలెక్షన్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. మనం ఇందాక సిచ్యువేషన్స్ 1 2 3 చూసాం కదా. సిచ్యువేషన్ 1 2లో సెకండ్ సిచ్యువేషన్లో ఏం జరిగింది, ఎలిఫెంట్ ఫుడ్ వల్ల బ్లూ కలర్ అనేటివి బీటిల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యాయి. నెక్స్ట్ జనరేషన్కి అవే ఎక్కువ అవుతాయి అన్నమాట. ఎందుకు, విచ్ వాజ్ సర్వైవ్డ్ మోర్ అంటే అవి నెక్స్ట్ జనరేషన్కి సర్వైవ్ అవ్వడానికి ఆటోమేటిక్గా ఎలిఫెంట్ ఫుడ్ హెల్ప్ అయ్యిందన్నమాట. ఏదైతే అలాగనే గ్రీన్ కలర్ బీటిల్స్, రెడ్ కలర్ బీటిల్స్ సిచ్యువేషన్ 1లో చూసినట్లయితే అది కూడా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. అంటే గ్రీన్ కలర్ వల్ల ఇవి కనిపించకపోవడం వల్ల నెక్స్ట్ జనరేషన్కి ఎక్కువ అయిపోయినాయి అనమాట. ఆ సిచ్యువేషన్స్ డిస్క్రైబ్ చేస్తే ఇదంతా ఇక్కడ ఉంటుంది అన్నమాట. Based on these ideas, Darwin proposed the theory of natural selection, which means that the nature only selects or decide which organism should survive or perish in nature. This is the meaning of survival of the fittest. Next, Alfred Russel Wallace also independently concluded that natural selection contributed to origin of new species. దీనివల్ల ఏమవుతుందంటే కొత్త స్పీషీస్ ప్రొడ్యూస్ అవ్వడానికి దోహదపడుతుంది అన్నమాట. ఆల్ఫ్రెడ్ రసెల్ వాల్లెస్ న్యాచురల్ సెలెక్షన్, ఆరిజిన్ ఆఫ్ న్యూ స్పీషీస్, సైడ్ టు బి రిటర్న్. ఇది నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా మనకు అది అర్థం అవ్వడానికి, ఇన్ ఏ ఫారెస్ట్ దేర్ ఆర్ 2 types of deers in which one type of deer can run very fast whereas second type of deer cannot run as fast as the first one. Lions, tigers hunt deers for their food. Imagine which type of deers are going to survive in the forest and which type of deers population is going to be eliminated and why. ఇక్కడ ఫాస్ట్గా పరిగెత్తగల డేస్ అనేటివి ఆటోమేటిక్గా లయన్స్కి, టైగర్స్కి దొరకవు అన్నమాట. స్లోగా ఉండేవి మాత్రమే దొరుకుతాయి. దానివల్ల ఆటోమేటిక్గా ఫాస్ట్గా వెళ్ళిన డేస్ మాత్రమే నెక్స్ట్ జనరేషన్కి సర్వైవ్ అవుతాయి అన్నమాట. అదే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్పీసీస్కి కారణమవుతాయి అన్నమాట. డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఇన్ ఎ నట్సెల్. బ్రీఫ్గా ఇదంతా ఆయన ఏం డిస్క్రైబ్ చేసినాడో ఉంటుంది, అదంతా ఏం అవసరం లేదు. కాకపోతే ఇక్కడి నుంచి పోయినసారి టెట్కి బిట్ వచ్చిందన్నమాట. హూ ప్రపోజ్డ్ ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్, లామార్క్. ఇట్లా ప్రపోజ్ చేసిన థియరీస్ని ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ డూ యూ నోలో మనకు ఆల్రెడీ తెలుసు ఇంపార్టెంట్. చార్లెస్ డార్విన్ ఫార్ములేట్ చేసిన థియరీ, అలాగనే ఆల్ఫ్రెడ్ రసెల్ వాల్లెస్, ఇవి రెండు ఆయన పబ్లిష్ చేసిన జర్నల్ ఆఫ్ లినియల్ సొసైటీ న్యాచురల్ సెలెక్షన్ గురించి. ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ 1859లో వచ్చింది. నెక్స్ట్ మ్యాక్రో ఎవల్యూషన్. మ్యాక్రో ఎవల్యూషన్కి డెఫినేషన్ ఉంది. స్పీషియేషన్ లీడ్స్ టు మ్యాక్రో ఎవల్యూషన్, అది మాత్రమే ఇంపార్టెంట్. నౌ వెరీ ఇంపార్టెంట్, హోమోలాగస్ అండ్ అనలాగస్ ఆర్గాన్స్.
ఎవల్యూ ఎవల్యూషన్కి ఎవిడెన్సెస్ అనమాట ఇవి రెండు. హోమోలాగస్ ఆర్గాన్స్ అంటే ఏంటి అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఫోర్ లింబ్ ఆఫ్ వేల్, తర్వాత వింగ్ ఆఫ్ బ్యాట్, లెగ్ ఆఫ్ చీతా, క్లా ఆఫ్ మోల్, హ్యాండ్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఇవన్నీ ఏంటి, చూడ్డానికి ఒకలాగే అనిపించిన వాటి ఫంక్షన్స్ అనేటివి వేరనమాట. హియర్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంటుంది. ఇఫ్ వి కేర్ఫుల్లీ అబ్జర్వ్ ద anatomy of all these animals, they show a common pattern in the arrangement of bones. వాటి యొక్క అరేంజ్మెంట్ ఆఫ్ బోన్స్ అంతా ఒకలాగే అనిపిస్తాయి అన్నమాట. బట్ ఈవెన్ దో దేర్ ఎక్స్టర్నల్ ఫామ్ అండ్ ఫంక్షన్స్ ఆర్ డిఫరెంట్, బయటికి మాత్రం వేరేలాగా, అలాగనే వాటి యొక్క ఫంక్షన్స్ వేరే ఉంటాయి అన్నమాట. It indicates that all the vertebrates have evolved from a common ancestors and such organs are called as homologous organs. అలాంటి ఆర్గాన్స్ అన్నిటిని మనం హోమోలాగస్ ఆర్గాన్స్ అంటాము. అంటే సేమ్ ప్యాటర్న్ ఆఫ్ అరేంజ్మెంట్ ఉన్నప్పటికీ వాటి యొక్క ఫంక్షన్ చూసే విధానం రెండు వేరువేరుగా ఉంటాయన్నమాట. అంటే ఫంక్షన్ డిఫరెంట్గా ఉండడాన్ని మనము స్ట్రక్చర్ సేమ్ అండ్ ఫంక్షన్ డిఫరెంట్ అయితే హోమోలాగస్ ఆర్గన్. దిస్ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ డైవర్జెంట్ ఎవల్యూషన్. ఇది ఈజీగా అర్థం అవ్వడానికి మనం బ్లైండ్ సింబల్స్ కొన్నిటికి పెట్టుకోవడమే మంచిదన్నమాట. ఎందుకంటే ప్రతిదీ మనం బై హార్ట్ చేసినా రాదు, బై హార్ట్ అసలు చేయకూడదు. నెక్స్ట్ ప్రతిదీ అండర్స్టాండ్ చేసుకొనే వస్తుందా అంటే కష్టం అనమాట. కొన్నిటిని మనము ఈజీ మెథడ్లో గుర్తుపెట్టుకుంటే మనకే బెనిఫిట్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫాస్ట్గా రెండు ఉన్నాయి అంటే వాటిలో ఖచ్చితంగా మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఏదో ఒకటే గుర్తుపెట్టుకొని దానికి బ్లైండ్ సింబల్ పెట్టేసుకుంటే ఈజీగా మనము ఆ మార్క్ని గెయిన్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హోమోలాగస్ ఆర్గాన్స్ డైవర్జెంట్ ఎవల్యూషన్, దీంట్లో ఫంక్షన్ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పడం అన్నమాట. ఇప్పుడు ఇదే హోమోలాగస్ ఆర్గాన్స్ అంటే కన్వర్జెంటా డైవర్జెంటా అనే ఎవల్యూషన్ ఏంటి అనేది మనకు అప్పుడు కన్ఫ్యూజన్ రావచ్చు అనమాట. అప్పుడు HDTV అని కోడ్ పెట్టుకున్నాం అనుకో, హోమోలాగస్ ఆర్గాన్స్ డైవర్జెంట్ ఎవల్యూషన్. ఇది HDTV ఈజ్ ద బ్లైండ్ సింబల్. అంతే, బ్లైండ్గా మనం పెట్టేయచ్చు అనమాట. దానికి ఆపోజిట్గా ఉండేది అనలాగస్ ఆర్గాన్స్. అనలాగస్ ఆర్గాన్స్కి వచ్చేసి కన్వర్జెంట్ ఎవల్యూషన్. అప్పుడు AC కోడ్ అన్నమాట. అక్కడ HDTV అయితే ఇక్కడ AC అన్నమాట. AC మనకు తెలుసు కదా. అనలాగస్ ఆర్గాన్స్ కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటే జస్ట్ మనం చూడగానే బిట్ పెట్టేయగలిగేంత బ్లైండ్గా మనము ఈజీగా నోట్ చేసుకునేలాగా ఉండాలన్నమాట. దానికి ఎగ్జాంపుల్గా వింగ్స్ ఆఫ్ బ్యాట్స్, స్నేక్స్ స్కిన్ ఫోల్డ్ పటాజియం అని అంటాము. వాటికి ఎగ్జాంపుల్సే వింగ్స్ ఆఫ్ బ్యాట్స్ కానీ, లేకపోతే ఫెదర్స్ ఆఫ్ బర్డ్స్. ఇవన్నీ చూడ్డానికి ఒకలాగే అనిపించిన వాటి యొక్క ఫంక్షన్ సిమిలర్ అన్నమాట. ఇదంతా ఎంబ్రియాలజీ గురించి ఉంటుంది. ఎంబ్రియాలజికల్ ఎవిడెన్సెస్, మనం ద స్టడీ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఫ్రమ్ ఎగ్ టు అడల్ట్ స్టేజ్ని మనం ఎంబ్రియాలజీ అంటాం. ఎవిడెన్సెస్ ఫ్రమ్ ఫాజిల్స్. వాట్ ఈజ్ ద బిగ్గెస్ట్ అనిమల్ అండ్ ల్యాండ్ అంటే డైనోసార్ అని చెప్పాలి. నెక్స్ట్, వాట్ ఆర్ ఫాజిల్స్? ఫాజిల్స్ ఆర్ ద ప్రిజర్వేటివ్ ట్రేసెస్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకేనా. స్టడీ ఆఫ్ ఫాజిల్స్ని పేలియాంటాలజీ అంటాం అనమాట. పేలియాంటాలజీ డిటర్మైన్ ఏం చేస్తారంటే ఏజ్ ఆఫ్ ఫాజిల్స్ బై యూజింగ్ కార్బన్ డేటింగ్ మెథడ్ అనమాట. ఏ ఎలిమెంట్స్ని యూజ్ చేస్తారంటే కార్బన్, యురేనియం, పొటాషియం. డైనోసార్ అలా దొరికిన ఫాజిలే అనమాట. 160 మిలియన్ ఇయర్స్ని ఎక్కడ కనుగొన్నారు అంటే తెలంగాణ స్టేట్. ఇప్పుడు ఎక్కడ ప్రిజర్వ్ చేశారంటే హైదరాబాద్లో. వాట్ ఈస్ ఆర్కియోప్టెరిక్స్ అంటే ఇట్ ఈస్ ది కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ఏవ్స్, రెప్టైల్స్. చూడ్డానికి ఏవ్స్ లాగా ఉంటుంది, రెప్టైలియన్ లాగా ఉంటుంది అనమాట. ఈ రెండు క్యారెక్టర్స్ కలిగి ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ ద కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ఏవ్స్ అండ్ రెప్టైల్స్. నెక్స్ట్, హ్యూమన్ ఎవల్యూషన్ ఫ్లో చార్ట్. ఇది మనకు తెలుసు అందరికీ. ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం, దట్టు సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోవడం కష్టం. మనకు ఆల్రెడీ చెప్పాం కదా, కొన్ని ఈజీ మెథడ్స్ ఉంటాయన్నమాట. మనకు బ్లైండ్ సింబల్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈజీగా గుర్తు రావడానికి అవకాశం ఉంటుంది. డయోపిథికస్, రామాపిథికస్, ఆస్ట్రలోపిథికస్, హోమో హ్యాబిలస్, హోమో ఎరెక్టస్, హోమో నియాండర్థాలెన్సిస్, హోమోసాపియన్స్, మోడర్న్ మ్యాన్. ఇక్కడి నుంచి ఇక్కడికి బై హార్ట్ చేస్తే వస్తుంది, కానీ
అది సీక్వెన్స్లో గుర్తుండాలి కదా, కొన్ని బైహార్ట్ చేస్తేనే వస్తాయి అన్నమాట. అంటే ఇలాంటివి అయితేనే బైహార్ట్ చేయాలి, కానీ అన్నీ బైహార్ట్ చేయకూడదు కదా. సో ఈ బైహార్ట్ చేసింది కూడా మనకి సీక్వెన్స్లో గుర్తుండాలి అంటే వీటికి బ్లైండ్ సింబల్స్ పెట్టేసుకోవడమే. సి డియర్, డయోపిథికస్ డియర్, డియర్ రామ, అసల్, హరినే సేవ చేసే మనిషి. ఎందుకు ఇలా బ్లైండ్ సింబల్ పెట్టుకోవాలంటే మనకు ఇది తర్వాత ఇది అని వెంటనే గుర్తొచ్చేసేయాలన్నమాట. డి అని ఫస్ట్ లెటర్కి దీనికోసం డియర్ అని పెట్టేసుకున్నా. డయోపిథికస్, రామాపిథికస్, ఆల్రెడీ రామ ఉంది కాబట్టి డియర్ రామ. ఆస్ట్రలో అసల్, ఏఎస్ఎల్ అంటే ఇది సీక్వెన్స్లో ఉంటేనే కదా ఇది గుర్తు ఉంటుంది. సో దానికోసం డియర్ రామ అసల్ హరిని సేవ చేసే మనిషి. మోడర్న్ మ్యాన్ అంటే మనిషే కదా. హోమో సాపియన్స్ సాపియన్స్ కోసం సేవ, నియండర్ థాలెన్సిస్ కోసంని అలా సీక్వెన్స్లో ఇది. ఓకేనా, యూజ్ అయితే హెల్ప్ఫుల్ అయితే గుర్తుపెట్టేసుకోండి, లేకపోతే మీకు ఎలాగైతే ఈజీ అనిపిస్తే అలాగనే గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెస్టీజియల్ ఆర్గాన్స్. హ్యూమన్ బీయింగ్ ఏ మూవింగ్ మ్యూజియం. ఎలా? సచ్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ విచ్ రిమైన్ అండర్ డెవలప్డ్ అండ్ అండర్ యూజ్డ్ ఇన్ ప్రజెంట్ డే ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ వెస్టీజియల్ ఆర్గాన్స్. మన బాడీలో చాలా ఆర్గాన్స్ ఏమవుతున్నాయంటే ఉన్నప్పటికీ దాన్ని యూజ్ ఏం లేవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బేబీ విత్ ఎ టైల్. మళ్ళీ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేసి హెయిర్ ఆన్ స్కిన్, మమ్మరీ గ్లాండ్స్ ఇన్ మేల్స్, పిన్న, ఇవన్నీ మనకి యూజ్ లేవు కానీ ఉన్నాయి మన బాడీలో. ఇలాంటి వాటినన్నిటిని వెస్టీజియల్ ఆర్గాన్స్ అంటామన్నమాట. వెస్టీజియల్ ఆర్గాన్స్ ఆర్ అబ్రప్ట్లీ అపియర్ ఈవెన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. దిస్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ యాజ్ అటవిజం. వెస్టీజియల్ ఆర్గాన్స్, అటవిజం, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. దానికి ఎగ్జాంపుల్ బేబీ విత్ ఎ టైల్. మన బాడీలో ఎన్ని వెస్టీజియల్ ఆర్గాన్స్ ఉన్నాయి అంటే 180. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని అంటే 180. దట్ ఈస్ ఆల్ అబౌట్ ది హెరిడిటీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. హోప్ ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇలా ఈ బ్లైండ్ సింబల్స్ కానీ ఈజీ మెథడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వల్ల మనకి ఈజీ అవుతుంది అన్నమాట బిట్ పెట్టడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.